పద్మ. మీరు చూస్తున్నారు అక్షర చిన్నంపేట ఛానల్. ఈరోజు మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. షాపింగ్కి ఎందుకు వెళ్తున్నామంటే ఎల్లుండ అక్షర బర్త్డే ఉందండి. జూలై 9th అక్షర బర్త్డే అండి. బర్త్డే కోసమని బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. రేపు మంగళవారం తీసుకోకూడదని సోమవారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే మేమైతే బట్టల షాప్కి అయితే వెళ్తున్నామండి. షాపింగ్కి అయితే వచ్చేసామండి. ఇవిగోండి చూస్తున్నాను, తనకి ఏవి బాగుంటాయి అనేది చూస్తున్నామండి. ఈ డ్రెస్ అయితే చాలా నచ్చిందండి తనకి నాకు కూడాను. ఫ్యాబ్రిక్ అంతా బాగుందండి, వర్క్ అంతా చాలా బాగుందండి, క్లాత్ కూడా. అందుకని ఇది తీసుకున్నామండి. ఇంటికైతే వచ్చేసామండి. తను బట్టలు ఏవో షాపింగ్ చేసినవి ఏమున్నాయో తనే చూపిస్తానని అంటుందండి. తనే మీకు అన్నీ చెప్పి చూపిస్తానంటండి, ఏ డ్రెస్ ఏంటి అనేది. నా బట్టలు నేనే చూపించుకుంటానమ్మా అంటుందండి. చూపిస్తుంది చూడండి. ఇవి కొత్త మోడల్ డ్రెస్సెస్ అంటండి, షరారా మోడల్ అంటండి. ఇది 2 రకాలుగా వేసుకునేలా ఉందండి. పైన కోటు చున్నీ వచ్చాయండి, కిందేమో ప్యాంటు వచ్చిందండి. ఇది 2 రకాలుగా అయితే వేసుకోవచ్చు అని ఇది చాలా బాగుందని తీసుకుందండి. తనంటే ఇది తన అక్క గిఫ్ట్గా ఇచ్చిందండి. పల్లవి అయితే గిఫ్ట్గా ఇచ్చిందండి. తను కూడా ఒకటి తీసుకుందండి. తనకి మనీ సేవింగ్ చేయటం బాగా వచ్చండి, డబ్బులు బాగా దాస్తుందండి. వాళ్ళ నాన్న రోజు 10 రూపాయలు ఇస్తారండి స్కూల్కి వెళ్ళేటప్పుడు పాకెట్ మనీగా. తను మాత్రం అసలు రూపాయి కూడా కొనుక్కోదండి, ఏమీ కొనుక్కోదండి. ఇంట్లో ఏదైతే చేస్తానో అదే తింటుంది కానీ అసలు బయట ఏమీ కొనుక్కోదండి. కానీ డబ్బులు మాత్రం రోజు వసూలు చేసి వాటిని దాచిపెట్టి మాకు పెళ్లి రోజులకు కానీ, పుట్టినరోజులకు కానీ, వాళ్ళ చెల్లి పుట్టినరోజుకి కానీ, మా రిలేటివ్స్లో ఎవరైనా తనకి నచ్చిన వాళ్ళ పుట్టినరోజు అయినా కానీ తనైతే గిఫ్ట్లు అయితే కొనిస్తుందండి. అలానే వాళ్ళ చెల్లికి ఈ డ్రెస్ కొందండి. ఈ డ్రెస్సు వాళ్ళ చెల్లికి తనే సెలెక్ట్ చేసి ఈ డ్రెస్ అయితే తీసుకుందండి. తను కూడా సింపుల్గా ఒకటి ప్లాజా అయితే తీసుకుందండి. తనకి మళ్ళీ వాళ్ళ నాన్న ఇదేమో వాళ్ళ నాన్న తీసుకున్నారండి. నాన్న అనే అంటామండి, కొంతమంది డాడీ డాడీ అంటారు. ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పడం కోసం డాడీ అని వస్తుంది కానీ అసలు డాడీ అనే మాట మా ఇంట్లో అస్సలు వాడటానికి ఇష్టం ఉండదండి. అమ్మ నాన్న అనే పిలిపించుకుంటామండి. అయితే ఇదేమో వాళ్ళ నాన్న తీసుకున్నారండి. ఈ ప్యాంటు చున్నీ వచ్చాయండి. దీనికి కూడా ఈవిడికి చున్నీ ఉంటే చాలండి, చున్నీలు అంటే చాలా ఇష్టం. ఇవి 2 తనవండి. పల్లవికి కూడా రెండు డ్రెస్సులు తీసుకున్నారండి. ఇదేమో వాళ్ళ నాన్న తీసుకున్నారండి. ఎవరి పుట్టినరోజు అయినా కానీ ఇద్దరికీ తీసుకుంటారండి. ఇద్దరికి కూడా ఒక హెవీ డ్రెస్, ఒక సింపుల్ డ్రెస్ అయితే తీసుకుంటారండి. బర్త్డేస్కి మాత్రం ఖచ్చితంగా బట్టలు ఇద్దరికి, తన బర్త్డే అయినా ఇద్దరు బర్త్డేలో ఎవరిదైనా సరే ఇద్దరికీ తీసుకుంటారండి. ఎవరొక వాళ్ళకైతే తీసుకోరండి. ఈ నెలలో తనదండి. వచ్చే నెలలో అయితే పెద్ద పాప బర్త్డే ఉందండి, పల్లవిది, August 22. ఇదిగోండి ఈ ప్లాజా ఏమో తను దాచుకున్న మనీలో నుంచి వాళ్ళ చెల్లికి ఇందాక చూపించిన డ్రెస్సును ఈ ప్లాజా తను కొనుక్కుందండి. ప్లాజా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి, స్మూత్గా ఎంతో బాగుందండి. నేనేం గిఫ్ట్ ఇచ్చానంటే ఇంతకీ నేను సింపుల్గా పెద్ద గిఫ్ట్లు అయితే నేనైతే ఇవ్వలేనండి. ఈ గులాబీ మొక్క అయితే నేను గిఫ్ట్గా ఇచ్చానండి. ఈ గులాబీ మొక్కనిచ్చి రోజు నీళ్ళు పోసి పెంచమని అయితే చెప్పానండి. ఇప్పుడేం కొత్త ఏం కాదండి, ఎప్పుడు కూడా ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా నేను గులాబీ చెట్లు తప్పకుండా వేస్తున్నానండి. ఈ బట్టల షాపింగ్ ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఖచ్చితంగా గులాబీ చెట్టు అయితే కొని ఎవరి బర్త్డే అయినా ఇద్దరికి కూడా ఇచ్చానండి. ఆ గులాబీ చెట్లు అయితే పాతింటి దగ్గర ఉన్నాయండి, ఆరెంజ్, వైట్, పింక్. మీకు నేను ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు అవి కూడా చూపిస్తానండి. ఇలా అయితే బర్త్డే షాపింగ్ అయితే అయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పాపకి హ్యాపీ బర్త్డే